హాయ్ అండి, తెలుగింటి అత్త కోడలు రుచులకు స్వాగతం అండి. ఇదిగోండి చిక్కుడుకాయ ఫ్రై చేసానండి, నాటు చిక్కుడుకాయ. ఇదేమో పెరుగు పచ్చడి, అంటే పెరుగు వేసండి. ఇదిగోండి మన దాని పేరు పొట్లకాయ, పేరుకు మర్చిపోయాను. ఇదిగోండి పొట్లకాయ, లేత పొట్లకాయ, ఒక పొట్లకాయ తీసుకునండి. చక్కగా ఉప్పు కారం పసుపు వేసి ఉడికించుకుని పెరుగు, చిక్కన పెరుగు గిలకెట్టేసి ఆ ఉడకబెట్టింది వేసేసి పోపులన్నీ వేసుకుని మెంతులన్నీ వేసి తాలింపు వేసుకున్నామండి. చూసారా ఎంత బాగుందో. మా ఓడి లోపు పేనుగు పెత్తనం ఇస్తే గొరుక్కుంది అన్నట్టు అవన్నీ లాగుతూ పీకుతూ చేస్తున్నాడండి. పని చేసుకునేవాడండి. ఏది బద్దలు కొట్టేస్తాడో ఏం చేసేస్తాడో కూడా తెలీదు. అస్సలు తిన్నంగా ఉండడు. ఇది పెరుగు పచ్చడి అండి. పెరుగు పచ్చడి చాలా ఇష్టం నాకు. ఎక్కువ పాపం మాత్రం రెండో తోటకోళ్ళ వెళ్ళేటప్పటికి వాళ్ళ పాదు నిండా పొట్లకాయలు ఉండేవి ఎప్పుడూను. ఆ పొట్లకాయ కోసేసి గబగబానం ఇలా వండేసి చికెనో లేకపోతే చేపల ఫ్రైయో అలా చేసేసేవారు ఆవిడ. చాలా బాగా చూసేదండి. పాపం చనిపోయారు కానీ గుర్తుండిపోయే కూరలు అవి కొన్ని. ఏంటంటే పెద్దోళ్ళు బాగా శ్రద్ధగా ఎవరన్నా వచ్చారు అంటే బాగా పట్టించుకుని అలాంటివన్నీ చేస్తారండి. ఇప్పుడంటే నాకు ఆరోగ్యం బాగోక నేను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, అందుకని నేను కూడా ఎక్కడికి వెళ్ళట్లేదండి. కోడళ్ళు ఉన్నారు కానీ ఆప్యాయతకి బాగా మంచిగా ఉంటారు పిల్లలు కూడా, మంచివాళ్ళు కోడళ్ళు కూడా. ఇదిగోండి ఇది ఫ్రై అనమాట. నాటు చిక్కుళ్ళు తీసుకునండి, 1/2 కేజీ చక్కగా ఫ్రై చేశాను. ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను, మసాలా వేయలేదు. ఈ పెరుగు తాలింపు బాగా ఇష్టంగా తింటామండి మేము. మా కోడలకి ఇష్టమే, నాకు ఇష్టమే, ఇంట్లో అందరికీ ఇష్టమే. ఎందుకంటే ఈ వేసవకాలం కదండి. వేసవకాలం ఇలాంటి పెరుగులు తాలింపులు పెసరపు కట్లు ఇవే ఎక్కువ. బెల్లం చారులు ఏది చేసుకున్నాం అనుకోండి మనకు వాటర్ శాతం బాగుంటుంది, తర్వాత తినడానికి కూడా బాగుంటుంది. ఇది వేసుకున్న పెరుగు పచ్చడి చాలా బాగుంటుందండి. ఆనపకాయ ముక్కలు ఒకటి, అలాగే ఈ కూడా ఏంటి పొట్లకాయ కూడా ఎక్కువ. నేను పొట్లకాయ ఆనపకాయ వేస్తానండి, ఎందుకంటే ఇది కూడా మనకి మెడిసిన్ వాల్యూ ఉన్న వంటలు కదా, బాగుంటుందని చెప్పి. ప్యాకెట్ పెరిగేనండి, తోడు పెట్టిన పెరుగు కాదు. ఎక్కువ తోడు పెట్టుకుంటాం మేము, కానీ దీనికైతే నీ ప్యాకెట్ పెరుగు తిరుమల అది బాగుంటుందని తెప్పించి ప్యాకెట్ గిలకెట్టెత్తి చక్కగా రాయిలాగా వచ్చేస్తుంది కదండి. దాంట్లో ఏం చేస్తానంటే ఉడకబెట్టినప్పుడు ఏమన్నా కొద్దిగా వాటర్ ఉంటే అది వేసేస్తాను. అలాగా ఇది సరిపోద్ది అనమాట. మీ ఇంట్లో ఎంతమందికి కాంబినేషన్ ఇష్టం అండి? బాగుంది కదండి. తినే కొలది తినాలనిపిస్తుందండి. టేస్ట్ సూపర్గా ఉంటుందండి. సడన్గా ఎవరైనా వచ్చినా నెతుక్కోక్కర్లేకుండా కూరలు సరిపోతాయి. ఇదండి ఈరోజు వంట. ఎలా ఉందండి? బాగుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి.